Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Androline Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అంగం సైజ్ ఎంత ఉండాలి, అంగం సైజ్ పెరగడానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నాయా, దానికి ఉన్న అడ్వాన్స్ సర్జికల్ ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్స్ ఏమున్నాయో డిస్కస్ చేస్తున్నాం. మొదటిగా అంగం నార్మల్గా 3 ఇంచెస్ అంటే అంగం కంప్లీట్గా ఎరెక్ట్ అయినప్పుడు 3 ఇంచుల కంటే ఎక్కువగా ఉంటే అది సెక్స్ చేయడానికి సరిపోతుంది. దానిలో ఎటువంటి సమస్య లేదు. చాలా మంది నా దగ్గరకు వచ్చే పేషెంట్స్లో ఒక 100 మందిలో 90 మందికి ఉండే కామనెస్ట్ అపోహ, సార్ నాకు అంగం చిన్నగా ఉంది అని. అంగం చిన్నగా ఉండడానికి వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ ఏంటంటే, మనం లావుగా ఉన్నప్పుడు మన అంగం పైన ఫ్యాట్ అనేది చాలా అంగాన్ని కంప్లీట్గా బరీ చేసేస్తే ఎవరికి అంగం చిన్నగా ఉండదు. అది స్ట్రెచ్ పీనైల్ అని చూసుకోవాలి. అండ్ కింద రూట్ ఆఫ్ ది పెనిస్ నుంచి చూసుకోవాలి. చాలా పెద్ద అంగం ఉంటుంది ప్రతి మనిషికి, కానీ రకరకాల కారణాల వల్ల అంగం బరీ అయిపోతుంది. అంటే దానిపైన ఫ్యాట్ వల్ల కానీ, లేకపోతే మీరు షేవ్ చేసుకోకపోవడం వల్ల కానీ ఇలా కంప్లీట్గా బరీ అయ్యి ఓన్లీ చిన్న పీస్ బయటకు కనిపిస్తుంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఒకటి చెప్పేది ఏంటంటే, చాలా వరకు మనం అంగం పైన ఉన్న ఫ్యాట్, దాన్ని సూప్రాప్యూబిక్ ఫ్యాట్ అంటాం. ఈ ఫ్యాట్ని తగ్గించుకునే ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజ్ చేస్తే మనకి డెఫినెట్లీ మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సెకండ్, సో వెరీ కామన్ కాస్మెటిక్ పర్పస్. చాలా మంది దగ్గరకు వచ్చేటోళ్ళు, సార్ నాకు అంగం పెద్దగా అవ్వాలి. సో దానికి ఉన్న మేజర్ సర్జరీస్ ఏంటి అంటే, అంగం పైన ఇక్కడ ఏదైతే అంగం పైన ప్లేస్ ఉందో అక్కడ దాని కింద 2 సస్పెన్సరీ లిగమెంట్స్ ఉంటాయి. ఈ సస్పెన్సరీ లిగమెంట్స్ కట్ చేసినప్పుడు మనకి అట్లీస్ట్ 1 to 2 ఇంచెస్ డిఫరెన్స్ ఖచ్చితంగా వస్తుంది. దీన్ని సస్పెన్సరీ లిగమెంట్ సర్జరీ అంటాము. అలా లెంత్ క్రియేట్ చేయొచ్చు. కానీ ఒకవేళ 3 ఇంచుల కంటే ఉంటే దట్ ఈస్ గుడ్ ఇనఫ్. లేదు నాకు స్టిల్ సర్జరీ కావాలి అంటే అది చేసుకోవచ్చు. సెకండ్, ఇప్పుడు వచ్చిన ఇంకా అడ్వాన్స్మెంట్స్ ఏంటి అంటే, హైల్రోనిక్ యాసిడ్. ఇది ఒక హైల్రోనిక్ యాసిడ్ అనేది మనము అంగంలో ఇంజెక్ట్ చేస్తాము. అలా ఒక 6 to 8 ఇంజెక్షన్స్ చేసిన తర్వాత డెఫినెట్లీ గర్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కానీ లెంత్ వైజ్ మనం సస్పెన్సరీ లిగమెంట్స్ చాలా బెస్ట్ ఆప్షన్. గర్త్ కావాలి. చాలా మంది అంటారు, సార్ అంగం నా సన్నగా ఉంది. సో అంగంకి గర్త్ ఇంపార్టెంట్. ఇలా గర్త్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. ఈ గర్త్ని ఇంప్రూవ్ చేయడానికి మనం డెఫినెట్లీ హైల్రోనిక్ యాసిడ్ మనం అంగంలో ఎక్కించినప్పుడు డెఫినెట్లీ మంచి గర్త్ వస్తుంది అండ్ అంగం చాలా బెటర్గా ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, ఇది 3 ఇంచెస్ దీని సర్కంఫరెన్స్ కూడా 3 ఇంచెస్ ఉంటే చాలా బెటర్గా ఉంటుంది. అండ్ సైజ్ ఎప్పుడు మ్యాటర్స్ కాదు, అన్నిటికంటే ఇంపార్టెంట్ మనకి గర్త్. సో గర్త్ ఎన్హాన్స్మెంట్కి ఉన్నది హైల్రోనిక్ యాసిడ్. మనము ఇంజెక్ట్ చేస్తే గర్త్ ఇంప్రూవ్ అవుతుంది. అదే లెంత్ ఇంప్రూవ్ చేయాలంటే మనం సస్పెన్సరీ లిగమెంట్స్ కట్ చేస్తే డెఫినెట్లీ మీకు లెంత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఇవి తప్ప వరల్డ్లో దీనికంటే అంత అడ్వాన్స్డ్గా వచ్చిన ట్రీట్మెంట్స్ ఏం లేవు. చాలా రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి. అంగం లోపట్ల 3 ట్యూబ్స్ ఉంటాయి. ఈ 2 ట్యూబ్స్లలో ఇంప్లాంట్ పెడితే మీకు ఆటోమేటిక్గా పర్మనెంట్గా అది కూడా ప్రాబ్లం సెట్ అవుతుంది. లేదు ఇప్పుడు వస్తుంది ఏంటంటే, 2 స్కిన్ లేయర్స్ మధ్యలో ఇంప్లాంట్స్ వస్తున్నాయి. అంటే డైరెక్ట్ క్యావర్నోసల్ ఇంప్లాంట్స్ కాకుండా ఎక్స్టర్నల్ ఇంప్లాంట్స్ వస్తున్నాయి. అది ఓన్లీ గర్త్ కోసము. దానిపైన కూడా ఇంకా అడ్వాన్స్మెంట్స్ నడుస్తున్నాయి. ఇంకా ఇండియాలో చాలా తక్కువనే, ఇంకా స్టార్ట్ కాలేదు. కానీ బేసిక్గా మనం ఇండియాలో ఉన్నది ఏంటంటే, బేసిక్గా ఒకటి సస్పెన్సరీ లిగమెంట్స్ కట్ చేయొచ్చు. లేదు పర్మనెంట్గా నాకు సైజ్ ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంప్లాంట్స్ చేసేసేయచ్చు. ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి, లేకపోతే వచ్చి నాకు కలవండి. థ్యాంక్ యూ సో మచ్.